మత్తయి సువార్త 20వ అధ్యాయము. నేను చెప్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం ప్రారంభ వచనం చదవండి. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి, చాలు. ఏలే అనగా అన్నదానికి ఏంటంటే మీనింగ్? ఏలే అనగా అంటే ఎలాగనగా కదా. ఎలాగనగా ఏంటి? ఎలాగనగా ఏంటి? ఎలాగనగా అంటే దేనికో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. దేనికో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్తో స్టార్ట్ అవ్వలేదు అధ్యాయం. దేనికో ఎగ్జాంపుల్ ఇవ్వడంతో స్టార్ట్ అయింది అధ్యాయం. మరి దేనికి ఇస్తున్నారు ఎగ్జాంపుల్? దేనికి ఇస్తున్నారు ఎగ్జాంపుల్? దేన్ని అర్థం చేయించడానికి ఇస్తున్నారు ఎగ్జాంపుల్? అది ఎక్కడున్నది? ఆ ఏంటి అనేది ఎక్కడుంది? 19వ వచనంకి వెళ్ళండి. 19వ అధ్యాయంకి వెళ్ళండి. తమ్ముడు అయ్యమ్మా ఫస్ట్ది 2 ఇంకా అంతే అంతే బ్యాక్ అదేనా? నెక్స్ట్ది ఇదే ఓకే. ఏలే అనగా అని చెప్పి ఒక దాన్ని అర్థం చేయించడానికి ఎగ్జాంపుల్ స్టార్ట్ చేశారు కదా. ఓకేనా? దేనికోసం అని స్టార్ట్ చేశారు ఎగ్జాంపుల్? ఒక విషయం అర్థం చేయించడానికి. ఆ విషయం ఎక్కడుంది? కనుక బైబిల్ చదివినప్పుడు ఎలా చదవాలి? అధ్యాయం స్టార్ట్ అయింది కనుక అధ్యాయం నుండి స్టార్ట్ చేద్దామా? మనకు అధ్యాయాలతో నిమిత్తము లేదు. సందర్భం మనకి కావాలి, విషయం కావాలి. అధ్యాయాలు మన వెసులుబాటు కొరకు చేయబడినవి. తర్వాత ఇంతకుముందు లాస్ట్ టైం చెప్పాను కదా మీ క్లాస్లో, బైబిల్ అనేది మనలాగా అధ్యాయాలుగా వచనాలుగా విడదీసి రాయబడలేదు. ఒక స్క్రోల్స్ అంటే చర్మపు కాగితాల మీద మొత్తం అంతా రాయబడి ఉంటుంది. బైబిల్ ప్రాజెక్ట్ అనేది ఎవరైనా వీడియో చూసుంటే, బైబిల్ ప్రాజెక్ట్ అనే వీడియో ఎవరైనా చూసుంటే, అందులో మీకు ఒక బుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకే షీట్ మీద మొత్తం అంతా రాసుకుని వెళ్ళిపోతాడు. బైబిల్ ప్రాజెక్ట్ ఎవరు చూసారా? ఎవరైనా చూసారా? చూడలేదా? చూడండి. బైబిల్ ప్రాజెక్ట్ తెలుగు అని కొట్టండి, అందులో వీడియోస్ వస్తాయి. అందులో అధ్యాయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అధ్యాయాలని కాదు, బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఒక లేవియ కాండం తీసుకున్నాడు అనుకోండి, లేవియ కాండం కోసం మొదటి అధ్యాయం నుండి స్టార్ట్ చేస్తాడు. అదంతా అయ్యేటప్పటికి ఫిగర్ జూమ్ ఇన్ చేస్తాడు. మొత్తం అంతా ఒక పేజ్ మీద ఉంటుంది. ఇచ్చిన వివరణ అంతా ఎక్కడ ఉంటుంది? ఒక పేజ్ మీద ఉంటుంది. బుక్ అంతా ఒక పేజ్ మీద ఉంటుంది. కానీ చూపించడానికి ఎలాగా ఒకటి అలా తీసుకుని వెళ్తాడు. కానీ లాస్ట్కి వచ్చినప్పటికీ అంతా ఒక పేజ్ మీద ఉంటుంది. అలాగే బైబిల్ కూడా మొట్టమొదట రాయబడింది. దాన్ని మన వెసులుబాటు కోసం ఏం చేశారంటే అధ్యాయాలుగా వచనాలుగా విభజించారు. కానీ మనం చదివేటప్పుడు ఎలా చదవాలి? విషయం తెలుసుకోవడానికి అన్నట్టుగా మనము చదవాలి. ఇప్పుడు ఏలే అనగా అంటే ఏంటమ్మా? ఎందుకు లేదు చెప్పు. ఏలే అనగా ఎలాగనగా. ఎలాగు అని అంటే దేనికోసం ఇస్తున్నాడు? ఎలాగనగా అని పైన ఒక విషయం ఉంది. 19వ అధ్యాయం ఆఖరి వచనంలో చూడండి ఏముందో. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఇది ఎలాగా? అదనమాట. 18వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చినప్పటికి ఏముంది? ఇది ఎలాగా? క్వశ్చన్ రావాలి కదా మీకు. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని మీరు వినగానే మీకు ప్రశ్న రావాలి. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? మొదటి వారు కడపటి వారు ఎలాగైపోతారు? కడపటి వారు మొదటి వారు ఎలాగైపోతారు? ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో, మీకు ప్రశ్న వచ్చిందని తెలిసి యేసుక్రీస్తు వారు వెంటనే స్టార్ట్ చేస్తారు. ఎలాగనగా. అర్థమవుతుందా? కంటిన్యూషన్ చదువుతున్నప్పుడు ఎలాగ అర్థమవుతుంది? ఎలాగనగా అని వివరణిస్తూ 16వ వచనం చూడండి. 20వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రకారమే ముగింపు ఇస్తున్నాడు. విషయాన్ని 19లో ఎత్తుకున్నారు, 20లో దానికి ప్రారంభంలో ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు, 16లో ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రకారమే
కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు ఆగుదురు. అర్థమైందా? ప్రారంభం ఎక్కడుంది చూడండి. ఇక్కడ ప్రారంభం ఎక్కడుంది చూడండి. మొదలు ఇది, ముగింపు ఇది. ఒక విషయానికి మొదలు 19లో స్టార్ట్ అయింది, ముగింపు 20వ అధ్యాయం మధ్యలో ముగింపు అయింది. అంటే ఇప్పుడు విషయాన్ని తెలుసుకోవాలంటే ఎలా చదవాలి బైబిల్ని? అధ్యాయాలుగా వచనాలుగా ఎప్పుడు మీరు చదవద్దు. బైబిల్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు కనుక మీరు ఎలా చదవాలంటే విషయం అర్థమయ్యేటట్లుగా మీరు చదవండి. అందుకే యోఫ్తా 11-12 ఇచ్చాను, మీరు ఎక్కడ వెళ్తారనేసి. కానీ మీరు అక్కడే ఉండిపోయారు, ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. 2 అధ్యాయాలు చదివని చెప్తున్నారు. అధ్యాయాలు కాదు కావాల్సింది, విషయం కావాలి. విషయం ఏంటో కావాలి. ఆ విషయం తెలుసుకోవడానికి మీరు ఎంతలాగా పరిగెడతారో పరిగెట్టండి. బైబిల్లో విషయం తెలుసుకోవడానికి ఎంతైనా మీరు పరిగెట్టండి. అధ్యాయాలు ఎవరికి కావాలండి? చెప్పాలంటే అధ్యాయాల కింద చదువుకోవాలి. ఈ వచనంలో ఏముందరా చెప్పరా అంటే వాడు చదువుకోవాలి. మిమ్మల్ని ఎవరు అలాగా అడగట్లేదు కదా. మిమ్మల్ని ఏం అడుగుతున్నావు? ఎన్ని అధ్యాయాలు కంఠస్థ పెట్టేవరా, ఎన్ని వచనాలు కంఠస్థ పెట్టి ఈ వచనం చెప్పు అని అడగట్లేదు కదా. మనం ఏం నేర్చుకోవాలంటే విషయాన్ని నేర్చుకోవాలన్నప్పుడు మనకు అధ్యాయాలతో పని లేదు, వచనాలతో పని లేదు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. తమ్ముడు ముందుదే, అది ఫస్ట్కి వెళ్ళిపోయింది. ఇదే 8వ అధ్యాయంలో ఏముంది చూడండి. మత్తయి సువార్త 8:1 ఏముంది? ఆయన కొండ దిగి అని ఉంది. అసలు కొండ దిగాడంటే కొండ ఎప్పుడు ఎక్కాడో తెలియాలి కదా. అర్థమైందా? అసలు కొండ ఎప్పుడు ఎక్కాడు? దిగుతున్నాడని రాశాడు సందర్భంలో. 5వ అధ్యాయంలో కొండ ఎక్కినట్టు ఉంది, 8వ అధ్యాయంలో కొండ దిగినట్టున్నాడు. అంటే ఇదంతా ఒకటే సందర్భం. కొండ మీద ప్రసంగాలను చదువుకుంటాం కదా. కొండ మీద ప్రసంగాలు ఎక్కడి నుండి? 5 నుండి 8 వరకు. 5 నుండి 8 వరకు కనుక 5లో ఆయన కొండ ఎక్కాడు, 8లో ఆయన కొండ దిగాడు. అంటే ఈ సందర్భాలు, మధ్యనున్న సందర్భాలన్నీ ఎక్కడవి? కొండ మీదవి. ఇప్పుడు ఎక్కడి నుండి చదవాలి? 5లో స్టార్ట్ చేస్తే మళ్ళీ 8 వరకు మీరు క్లోజ్ చేయకూడదు, ఒక విషయం అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అసలైన దానికి వస్తాం. హెబ్రీ 12 అధ్యాయం చూడండి. హెబ్రీ 12:1. చాలమ్మా. మనకొక ధైర్యాన్ని కలిగించడానికి గ్రంథకర్త మనకంట ముందు ఎవరున్నారని చెప్తున్నాడు? సాక్షి సమూహం ఉంది. వారిని చూస్తే మనం దేని నుండి తప్పించుకోవచ్చట? వారిని చూస్తే వారిని తప్పించడానికి ప్రయత్నం చేసింది, కానీ వారు అందులో పడలేదు. వాళ్ళు ఈరోజు మనకు ఎలాగున్నారు? మార్గదర్శకులుగా ఉన్నారు. వారిని బట్టి మీరు కూడా తప్పించుకోవచ్చు అన్న విషయాన్ని చెబుతున్నాడు కదండి. ఇంతకీ ఎంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు కదా. ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే అదే స్టార్టింగ్ అయితే ఎక్కడున్నారు వాళ్ళు? ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరిని అర్థం చేసుకుంటాం? ఎవరిని అర్థం చేసుకుంటాం అంటే ముందు ఎక్కడో చెప్పాడు అనేది కదా దాని అర్థం. వీళ్ళు సాక్షి సమూహంగా ఉన్నారంటే ఎవరు వీరు అని మీకు ప్రశ్న రావాలి. అని ప్రశ్న వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు వీరు అని అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా. వెనక్కి వెళ్ళాలి. 11వ అధ్యాయం అంతా ఏముంది? విశ్వాసము. ఆ విశ్వాసముతో వారు ఎలా సాక్షులుగా ఉన్నారు, అలా విశ్వాసముతో సాక్షులుగా ఉన్న వారికి ఏం ఫలము దక్కింది. అదే కదా 11వ అధ్యాయం అంతాని. ఓకేనా? 11వ అధ్యాయం అంతా విశ్వాసుల విశ్వాస జీవితము, వారి విశ్వాసంతో పొందుకున్న ఫలము పొందుకున్నారు కదా ఫలాన్ని. ఇప్పుడు మీరు కూడా పొందుకోవచ్చని 12లో ముగింపిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాస ఫలం కోసం ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకొని విశ్వాస ఫలం కోసం ఎందుకు చెప్తున్నాడు? ఎందుకోసం ఎత్తుకోవాల్సి వచ్చింది? దానికి ప్రారంభం ఎక్కడుంది? 10వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. 10వ అధ్యాయంలో చూడండి ఏ వచనం మొదలు ఎక్కడ చూడండి? హెబ్రీ పత్రిక 10:35.
హెబ్రీయులకు ఈ గ్రంథాన్ని రాస్తూ హెబ్రీయులకు భరోసా ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. గ్రంథకర్త ధైర్యపరుస్తున్నాడు. ఏంటంటే మీరు విశ్వాసంతో ఏదైతే ఇప్పటివరకు చేశారో దానికి ఏముంది? ఫలం ఉంది. మీరు ఆ ఫలాన్ని పోగొట్టుకోవద్దు. ఈ ఫలం కావాలంటే కాస్త మీకు నిరీక్షణ కూడా అవసరము అన్న విషయాన్ని చెబుతూ ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఇగో ఇది మీకు కలగాలి అని నేను మాటలతో చెప్పడం కాదు, మన ముందు ఎవరున్నారు? సాక్షులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు పొందుకున్న ఫలం ఉంది అని 11వ అధ్యాయాన్ని 10వ అధ్యాయంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 10వ అధ్యాయంలో ఫలం ఉందని చెప్పాడు, 11లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఫలం ఏంటో. 12వ అధ్యాయంలో ఆ ఫలాన్ని ఎలా పొందుకోగలమంటే వాళ్ళని చూసి మనం పొందుకోవాలి అని చెప్తున్నాడు. అంటే 10, 11, 12 కనెక్షన్ ఉందా లేదా? ఉన్నదా లేదా? ఉందా? ఓకే, అర్థమైందా ఎలా చదవాలో? నెక్స్ట్ స్లైడ్. మరి నాది తీసివా? నాది పర్లేదా? అడ్డులేదా? ఏంటి లెక్క ఇచ్చారు అనుకుంటున్నారా? ఈ లెక్కలోనే బోల్డ్ విశేషం ఉంది, విషయం ఉంది. ఏంటి ఆన్సర్ ఏంటి? 8 అని మీరు ఎలాగొచ్చారు చెప్పండి? ప్లస్, ఓకే, ప్లస్, ఓకే. అక్కడికి ఎలాగొచ్చారు అది పాయింట్. దాన్ని ఇప్పుడు మీరు అర్థం చేయించగలిగితే నెక్స్ట్ మీకు అర్థమవుతుంది, చెప్పగలిగేది. ఫలితాన్ని చూస్తున్నారా? 10 అంటే మీ మైండ్లో ఏం పెట్టుకున్నారు? ఫస్ట్ ఆన్సర్ పెట్టుకున్నారు. వివరాలు అన్నీ ఇచ్చాడా? ఒకటే ఇచ్చాడు. మిగిలింది ఏం చేయాలి? మిగిలింది అక్కడ ఏం పెట్టాలి అన్నది ఇవ్వబడిన ఫలితంతో మ్యాచ్ అవ్వాలి. అవునా? ఏది మ్యాచ్ అవుతుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఏది మ్యాచ్, ఏ అంకేస్తే మ్యాచ్ అవుతుంది అంటే మీకేం తెలియాలి? అది 0 to 10 మీకు నెంబర్స్ తెలియాలి. 0 to 10 నెంబర్స్ మీకు తెలియాలి ఫస్ట్, అంతేనా? దానికి ఆన్సర్ ఇవ్వాలంటే ఫస్ట్ మీకు నెంబర్స్ తెలియాలి, తర్వాత ఇంకొకటి తెలియాలి, కూడిక తీసివేతలు. అక్కడ ప్లస్ ఉన్నదా మైనస్ ఉన్నదా అది కూడా తెలియాలా వద్దా? అర్థమవుతుందా? ఫస్ట్ మీకు నెంబర్స్ తెలియాలి, తర్వాత అది ఎడిషనా సబ్ట్రాక్షన్ అనేది మీకు తెలియాలి, తర్వాత అవన్నీ తెలిసాయి. ఇప్పుడు ఏ నెంబర్ వేస్తే ఫలితానికి మ్యాచ్ అవుతుందో అది కూడా మీకు తెలియాలి. ఏ నెంబర్ వేస్తే ఫలితానికి మ్యాచ్ అవుతుందో అది కూడా తెలియాలి. అంటే విచారిస్తున్నారా? మీరు మీ మైండ్లో తెలియకుండానే చెప్పేస్తున్నారు టక్కుమని, కానీ అది కాదు. మీరు నేర్చుకున్నప్పుడు ఎలాగేసేవారు? మీరు నేర్చుకున్నప్పుడు, అంకెలు నేర్చుకున్నప్పుడు చిన్నప్పుడు క్లాస్కి వెళ్ళిపోండి. మళ్ళీ చిన్నప్పుడు క్లాస్కి వెళ్ళిపోయినప్పుడు అమ్మ ఇది ఏంటి పెద్ద ప్రాబ్లంలో ఉంది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్లస్ ఇచ్చాడు. కూడిక చేయాలన్నమాట. అప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వేయాలి? చూడండి, చిన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మీ మైండ్ ఎలాగ పరిగెడుతుందో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ నెంబర్స్ తెలియాలి, తర్వాత అక్కడ ప్లస్ ఇచ్చాడా మైనస్ ఇచ్చాడా ఆ సింబల్స్ తెలియాలి, తర్వాత అక్కడ ఏ నెంబర్ వస్తుందో అనేది స్ట్రగుల్ పడాలి. ఏ నెంబర్ వస్తుంది అక్కడ? చూసారా? మీరు ఏం అనుకోకపోతే, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచిస్తే అదేం పెద్ద విషయం కాదు, కానీ అక్కడికి వెళ్తే, ఆ స్టేజ్లోకి వెళ్తే మీకు ఎలా ఉంటుంది? అమ్మో ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చాడు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే అంకులు తెలియాలి, ప్రొసీజర్ తెలియాలి, విచారించాలి. 3 ఉన్నాయా? నెక్స్ట్ స్లైడ్ అమ్మ. 2 అని ఉంది కదా, అది అసంపూర్ణమైన వివరాలు. అటుపక్క ఉన్నవి, మీ ఎడం చేతి పక్క ఉన్నవి అసంపూర్ణమైన వివరాలు, కానీ
కుడి చేతి పక్క ఉన్నది పరిపూర్ణమైన ఫలితం. పరిపూర్ణమైన ఫలితం. ఈ పరిపూర్ణమైన ఫలితానికి ఇప్పుడు మీరు మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేయాలంటే మధ్యలో ఏమొస్తుంది అన్న విషయం మీకు తెలియాలి. ఇదంతా ఎందుకు చూపెడుతున్నాను అనేది నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినప్పటికీ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. మీకు కొద్దిగా మైండ్కి మేత. సేమే ఇందాకలు ఇచ్చిన ఎగ్జాంపుల్ లాంటిదే. ఇప్పుడు కూడా ఫలితం ఉంది, ఫలితం ఇచ్చేశాడు. అసంపూర్ణమైన వివరాలు ఇచ్చాడు. ఇప్పుడు పరిపూర్ణమైన సమాధానాన్ని మనము కనుక్కోవాలి. చెప్తారేమన్నా? 27 అంతేనా? నెక్స్ట్ స్లైడ్. ఓకేనా? ఓకేనమ్మా? సరిపోయిందా సరిపోలేదా? సరిపోయిందా? కనబడుతుందా? మొదట కనబడుతుందా? ఆన్సర్ ఓకేనా? ఆన్సర్ ఓకేనా? ఆ ఆన్సర్కి రావడానికి మీరు ఏం చేశారు? ఇప్పుడు ఇందాకలేదు చిన్నపిల్లలది కదా, ఇప్పుడు మీకు కొద్దిగా కష్టంగానే ఉంది కదా. 60 వరకు తెలియాలి నంబర్స్, 60 వరకు తెలియాలి నంబర్సు. ఫిగర్ని బట్టి నెంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే విచారిస్తున్నారు. 60 వరకు నెంబర్లు తెలియాలి. ఇప్పుడు విచారణ స్టార్ట్ చేశాడు. అక్కడ ఏమేస్తే ఆన్సరు వస్తుంది. ఆ విచారణ ఇవ్వబడిన వివరాలకు మీరు విచారించి జోడించారు. అప్పుడు తుది ఫలితానికి మ్యాచ్ చేశారు కదా. అంటే మీరు విచారించేది ఎలాగుండాలి? ఇవ్వబడిన వివరాలు కొన్నే, పరిపూర్ణమైన ఫలితం ఒక పక్క ఉంది. ఇప్పుడు మీరు విచారించేది ఎలాగుండాలి? తుది ఫలితానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండాలి, సమం చేయాలి. అలాగనే మనకు ఆన్సర్ రాలేదనుకోండి, కిట్టింపు చేయకూడదు. మధ్యన ఏం చేయకూడదు? కొన్ని ఎగ్జామ్స్లోనే మనకి ఇచ్చేస్తాడు, ఫలితం ఇచ్చేస్తాడు. అక్కడ మనకు ఆన్సర్ రాకపోతే ఈక్వేషన్ లాస్ట్లో వేసి మధ్యలో ఏదో గందరగోళంగా చేసి ఎగ్జామ్ రాసి వచ్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మధ్యలో ఏదో రాసేస్తాం, చివరి ఏమిచ్చేస్తాం? ఈక్వల్ టు అడిచిందే ఇచ్చేస్తాం. హ్యాన్స్ ప్రూవ్డ్. కనుక కిట్టించకూడదు, మార్పు చేయకూడదు. పరిపూర్ణ ఫలితం అంటే పరిపూర్ణ ఫలితం, ఇంకా దాన్ని మార్పు లేదు. మార్చుకోవాల్సిందేంటి? మార్పు లేనివి ఇక్కడ ఉన్నాయి. మార్చుకోవలసినవి, ఆలోచించాల్సినవి మీ దగ్గర ఉన్నాయి. అంతేనా? అంటే సమగ్రముగా విషయం తెలియనంత వరకు మీరు ఆ ఫలితంతో మ్యాచ్ చెయ్యలేరు. అంతేనా? మీకు విషయాలు తెలిసి ఉండాలి, ప్రొసీజర్ తెలిసి ఉండాలి, ఓకేనా? విచారించగలగాలి, అప్పుడే మీరు మ్యాచ్ చేయగలుగుతారు. అంతవరకు మీరు మ్యాచ్ చేయలేరు. కనుక ఇలాంటి సందర్భాలు చాలానే బైబిల్లో ఉన్నాయి. తుది ఫలితం ఇచ్చేస్తాడు. ఇప్పుడు తుది ఫలితాన్ని మార్చే స్కోప్ మన దగ్గర లేనే లేదు. ఏది మార్చుకోవాలి? ఇప్పుడు తుది ఫలితానికి మ్యాచ్ అవ్వాలంటే మన ప్రొసీజర్, మన తీరును మార్చుకోవాలి. ఇవ్వబడినవి ఏమో మారవు, మనం ఆలోచించే విధానము మారాలి. నెక్స్ట్ స్లైడ్. దీన్ని ఏమంటారంటే ఇవ్వబడిన విషయాలను తెలియబడిన విషయాలను తెలుసుకోవడం, దానిని విచారించి తుది ఫలితానికి మ్యాచ్ చేయడం అనేది ఇన్ఫిరెన్స్ అంటారు. అవి మనం ఆలోచించే విధానాన్ని బట్టి, అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా వస్తాయి, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా వస్తాయి. కానీ తుది ఫలితం మారదు. ఆ తుది ఫలితం ఏంటనేది ముందుకెళ్ళినప్పటికీ మీకు చూపెడతాను. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. ఇప్పుడు 2 నిబంధనలకి మీరు అది మర్చిపోదు. ఎక్కడ స్టార్ట్ అయ్యాం? మొదట అధ్యాయాలుగా కాదు, వచనాలుగా కాదు, సందర్భానుసారం చదవాలి అన్నది. 2వ పాయింట్ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటి? ఇన్ఫరెన్స్. ఇవ్వబడిన విషయాలు కొన్ని ఉంటాయి, తుది ఫలితం కొన్ని ఉంటాయి, మధ్యలోది మనం కనుక్కోవాలి కదా. ఇప్పుడు అదేది మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు నేను తీసుకెళ్తాను. కొత్త నిబంధన, పాత నిబంధన 2 ఉన్నాయా మన దగ్గర? రెండిటికి ఉన్న బంధం ఎలాంటిది అన్నది మనం చూడగలిగితే నెక్స్ట్ స్లైడ్. ఏముంది?
రెండింటి మధ్య బంధం ఏమిటండి? చదవండి, ఏమైనా ఎవరైనా అర్థమవుతుందా? పాత నిబంధనలు ఏముంది? చూడండి, ఇంగ్లీష్లో ఇచ్చింది, ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ద న్యూ టెస్ట్మెంట్ కన్సీల్డ్, ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ రివీల్డ్. అంటే పాత నిబంధనలో కొత్త నిబంధన ఛాయలు ఉన్నాయా? కొత్త నిబంధన పూర్తిగా లేదు, మరుగుగా ఉంది. పాత నిబంధనలో కొత్త నిబంధన తాలూకా విషయాలు మరుగుగా ఉన్నాయి. ఇది మనం అందరం ఒప్పుకుంటాం, నెక్స్ట్ వెళ్ళినప్పటికీ అది వస్తుంది. అయితే కొత్త నిబంధనలో ఏం జరిగింది? కొత్త నిబంధనలు ఏమున్నది? పాత నిబంధనలో అంతు చిక్కని విషయాలను రివీల్ చేశాడు. పాత నిబంధనలు ఉన్నవి మనకు పాత నిబంధనలు చదివితే అర్థం కాదు. అవి ఎక్కడ రివీల్ అయ్యాయి? కొత్త నిబంధనలో రివీల్ అయ్యాయి. కనుక రెండింటికి కనెక్షన్ ఉందా? పాత నిబంధనలో కొత్త నిబంధన మరుగుగా ఉంది, కొత్త నిబంధనలో పాత నిబంధన రివీల్ అయ్యింది, బయలుపరచబడింది. రెండింటికి ఉన్న అవినాభావ సంబంధము ఇది. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళండమ్మా, నెక్స్ట్ స్లైడ్. పాత నిబంధనలో కొత్త నిబంధన మరుగుగా ఉంది అన్నది చూడండి ఏముందో. ఎవరి గురించి రాయబడినవి అవన్నీ? అవి ఎక్కడికి వచ్చిన తర్వాత రివీల్ అయింది మనకి? కొత్త నిబంధనకు వస్తే రివీల్ అయింది, కానీ పాత నిబంధనలు ఉన్నాయా? లూకా సువార్త 24, 44, 47 వచనాలు కానీ, యోహాను సువార్త 5, 45 నుండి 47 కానీ వచనాలు చదివితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఇవిగో పాత నిబంధనలో నన్ను గూర్చి వ్రాయబడినవి ఉన్నాయి. అవే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాత నిబంధనలో ఈ విషయాలన్నీ ఎలాగున్నాయి? ఓపెన్ చేయనంత వరకు అవన్నీ మరుగుగానే ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఓపెన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ చూడండి, నెక్స్ట్ స్లైడ్. పాత నిబంధనలో కొత్త నిబంధన మరుగుగా ఉంది అన్నది చూడగలిగితే గలతీ పత్రిక మీ అందరికీ తెలుసు. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉండబడినట్టు మనం ధర్మశాస్త్రంలో లోనైన వారేమి కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. ధర్మశాస్త్రములో ఏముంది? ఎక్కడికి నడిపిస్తుంది ధర్మశాస్త్రం? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తు యొద్దకు మనలను నడిపిస్తుంది. ఇది ఎప్పుడు రివీల్ అయింది? కొత్త నిబంధనకు వచ్చినంత వరకు ఈ విషయం మనకు తెలియదు కదా. అంటే పాత నిబంధనలు ఎలాగుంది? మరుగుగా ఉంది అన్న విషయాన్ని నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇదే నూతన నిబంధనలో పాత నిబంధన పరిపూర్ణత ఉన్నదా? నిర్గమకాండం 3:6లో ఏం మాట్లాడారనేది మనకు తెలియదు కదా. ఏదైనా మృతుల పునరుద్ధానమును గురించి మాట్లాడాడు అన్న విషయం మనకు ఎప్పుడు వస్తేనే కానీ తెలియలేదు. కొత్త నిబంధనకు వచ్చినంత వరకు పాత నిబంధనలు ఏం మాట్లాడాడు అన్న విషయం మనకి తెలియలేదు కదా. నిర్గమ 3:6లో ఉంది, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. ఎందుకు మాట్లాడాడు అన్నది ఆ రోజు అక్కడ మనకి తెలియలేదు. కానీ యేసుక్రీస్తు వారు దాన్ని వివరించినప్పుడు మాత్రం దాని అద్భుతమైన ఎసెన్స్ అనేది బయటకు వచ్చింది. మార్కు సువార్త 12:26-27 వారు లేచుదురని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. పునరుద్ధానము ఉన్నదన్న విషయాన్ని ఆ రోజే మోషేతో దేవుడు మాట్లాడాడు. మీకు అది అర్థం కాలేదు ఆ రోజు, కానీ ఈరోజు అర్థమైంది. అంటే పాత నిబంధనలో ఉన్న విషయాన్ని ఎక్కడ రివీల్ చేశాడు? కొత్త నిబంధనలో రివీల్ చేశాడు. కనెక్షన్ చూస్తున్నారా? కనెక్షన్ అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇందాకలా మీకు లెక్క ఇచ్చాను కదా, ఇప్పుడు చూడండి ఈ లెక్క పైన ఇది రాసింది చూసారా? ఇది పాత నిబంధన ఈక్వల్ టు మరుగు చేయబడిన కొత్త నిబంధన, కొత్త నిబంధన ఈక్వల్ టు బయలుపరచబడిన పాత నిబంధన. ఇప్పుడు ఇందాక లెక్కని ఒకసారి మైండ్లో పెట్టుకొని కిందన చూడండి ఎలాగుందో. ఇవ్వబడిన వివరాలు కొన్ని, తుది ఫలితము
తుది ఫలితం ఇచ్చేసాడు, వివరాలు కొన్నే ఇచ్చాడు. ఇప్పుడు మధ్యలో వివరాలను మనము తెలుసుకోవాలి, విచారించాలి, సరిగా దానిని అక్కడ తుది ఫలితానికి తగ్గట్టుగా మ్యాచ్ చేసి పెట్టాలి. ఫలితం మారదు, ఇది మారదు, అది మారదు, ఆన్సర్ మారదు. ఏది మారాలి? ఇచ్చిన వివరాలు మారవు, మీ ఆలోచన తీరు మారాలి. మీ ఆలోచన తీరు మారాలి. అంటే మీ ఆలోచన చేయాలి అంటే మొదట విషయాలు తెలియాలి. ఏంటి? మరుగుగా ఉన్న విషయాలు, అది కొత్త నిబంధన కావచ్చు, పాత నిబంధన కావచ్చు, ఆ విషయాలన్నింటినీ తెలుసుకోవాలి. ఎలాగ ఆలోచిస్తే ఈ ఫలితానికి సరిగ్గా సరిపోతుంది అన్నది ఎవరి దగ్గర ఉంది? అది దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. ఇన్ఫరెన్స్ అంటే కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పడు, కొన్ని విషయాలు బైబిల్లో డైరెక్ట్గా చెప్పడు. అది మనకి దేవుడు విడిచిపెడతాడు, మనం ఎలాగ ఆలోచిస్తున్నాం అన్నది. అందుకని ఇంట్రెస్ట్ ఈ రోజుకి బైబిల్ ఇన్ని సంవత్సరాలు అయినా ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ తగ్గట్లేదు? దేవుడు ఇలాంటివి ఉంచబట్టే. రీజనింగ్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం? ఇందాకలా లెక్కలు ఇచ్చాం కదా, అదే రీజనింగ్ అంటారు. అలాంటివి మీకు ఇంట్రెస్టే కదా, పజిల్స్ సాల్వ్ చేయడం. మరి ఇది కూడా అలాంటిదే, ఈ పజిల్ని కూడా సాల్వ్ చేయాలి. అందుకే ఇంట్రెస్ట్ తగ్గదు, దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇలాగ ఇప్పుడు మధ్యలో విషయాల్ని మనం ట్యాకిల్ చేయాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. నెక్స్ట్ అటుపక్క పార్టు అటుపక్క వేరు, ఇటుపక్క పార్ట్ ఇటుపక్క వేరు అండి. అటుపక్క చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఎందుకు హేబేలు అర్పణను దేవుడు లక్ష్యపెట్టాడు? అక్కడ ఆన్సర్ మనకు తెలియదు, తెలుసా? పాత నిబంధన చదువుతున్నప్పుడు అక్కడ ఆన్సర్ ఏమని మీకు తెలుసా? అసలు ఏది దృష్టిలో పెట్టుకొని దేవుడు లక్ష్య పెట్టాడు హేబెల్ది, కయీన్ది లక్ష్య పెట్టలేదు అన్నది మనకు తెలీదు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికి చూడండి, పరిపూర్ణమైన సమాధానం ఇది. కొత్త నిబంధన హెబ్రీ 11:4, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. విశ్వాసం ఉంది, శ్రేష్టమైన బలి ఉంది. తర్వాత 1 యోహాను 3:12, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపను, వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను. సమాధానం ఎక్కడొచ్చింది? అక్కడ రాలేదు, కొత్త నిబంధనలో వచ్చింది. ఇది పరిపూర్ణమైన ఆన్సర్, పరిపూర్ణమైన ఆన్సర్. మరి ఈ ఆన్సర్ని బట్టే మనం ఆలోచించాలి అక్కడ జరిగిన సందర్భం ఏంటనేది కదండి. మార్చడానికి ఏమైనా ఉందా? మార్చడానికి ఎటువంటి పరిస్థితులు మన చేతిలో దేవుడు పెట్టలేదు. ఇచ్చాడు, ఫైనల్ తుది ఫలితం ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. తర్వాత సంఖ్యాకాండం 24:10-25 బిలాము గురించిన సందర్భం మీరు వినే ఉంటారు. బిలాము అక్కడ అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళిన, బహుమానం తీసుకున్నట్టుగా ఏం కనబడదు. రెండోది, ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళినట్టుగా కనబడుతుంది. కానీ ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిన బిలాము సంఖ్యాకాండం 31:8 వచ్చినప్పటికీ ఖడ్గము చేత ఇజ్రాయెల్ చేత చంపబడతాడు. అర్థమైందా? బిలాము ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడని ఉంటుంది, కానీ 31:8 చూడగలిగితే బేరు కుమారుడైన బిలాము ఖడ్గముతో చంపిరి. ఒట్టి చేతులతో వెళ్ళినోడిని ఎందుకు చంపాలి? విషయం మనకి పూర్తిగా లేదు అక్కడ, విషయం పూర్తిగా లేదు అక్కడ. కానీ పరిపూర్ణత చూడగలిగితే ప్రకటన గ్రంథం 2:14 అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇజ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. పరిపూర్ణమైన జడ్జిమెంట్ ఇక్కడ ఇస్తున్నాడు. గో బిలాము బోధ ఏదో చేశాడు బాలాకుకి. ఏంటా బోధ? గో నువ్వు విగ్రహాల తట్టుకు ఇజ్రాయేల్ తిప్పితే దేవుడు వారికి వ్యతిరేకంగా తిరుగుతాడు అన్న బోధని బిలాము బాలకుకి చేశాడు. అందుకే నెక్స్ట్ అధ్యాయం 25వ అధ్యాయానికి వచ్చినప్పటికీ వాళ్ళు వ్యభిచారం చేసి అనేకులు చచ్చిపోతారు. ఎవరి బోధ ఇది? ఒట్టి చేతులతో వెళ్ళలేదండి, బోధ చేసి వెళ్ళాడు. అక్కడ మనకు తెలియదు ఆ విషయం, కానీ ఎక్కడ తెలుస్తుంది? నూతన నిబంధనలో ఆ విషయము తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్ వేసారా? ఇక్కడ మనకు తెలిసిన వివరాలు షారా విషయము. ఆదికాండము 16వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాం భార్య అయిన షారా తన దాసి అయిన హాగర్ను ఐగుప్తురాలిని తీసుకొని
తన పెనిమిటైన అబ్రహామునకు భారీగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. సారా చేసిన తప్పు, సారా చేసిన తప్పు అని మనం అంటాం కదా, అనలేదా? హాగర్ని ఇచ్చి సారా చేసిన తప్పు అని. అంటే మనకు తెలిసిన విషయాలు కొన్నిటిని బట్టి మనం ఎలాంటి దీనికి వచ్చేస్తున్నాము అని అంటే, సారా చేసినవి తప్పు అన్న దీనికి వచ్చేస్తున్నాం. మాదిగా ఆదికాండం 18, 13, 15 చూడండి. అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా, అవును నీవు నవ్వితివి అనెను. చూడండి, ఈ విషయాలు మాత్రమే తెలుసుకొని మనం ఏం చేస్తామంటే ఒక నెగిటివ్ దృష్టికోణాన్ని సారా మీద పెడతాం. కానీ నూతన నిబంధనకు వచ్చినప్పటికీ ఏం చూపెడుతున్నాడు? ఆవిడని నెగిటివ్గా చూపెడుతున్నాడా, పాజిటివ్గా చూపెడుతున్నాడా? ఇప్పుడు ఏది తీసుకోవాలి మనం? నూతన నిబంధననే ఫైనల్ జడ్జిమెంట్ కింద తీసుకోవాలి. పరిపూర్ణత అదే. ఇప్పుడు పరిపూర్ణతకు తగ్గట్టుగా మనం ఏం చేయాలి? కొన్ని విషయాలే తెలిసాయి, దాన్ని బట్టి మనం నెగిటివ్గా వెళ్తున్నాం. మరికొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. దేంతో మ్యాచ్ చేయాలి? సంపూర్ణ పరిపూర్ణ సమాధానం ఏదైతే ఉందో దానికి మనము మ్యాచ్ చేయాలి. కిట్టించకూడదు, ఫలితాన్ని మార్చకూడదు. ఇదేదో ఊరికినే రాసాడు అని అన్నారనుకోండి, ఫలితాన్ని మార్చేస్తున్నవారు అవుతారు. కొత్త నిబంధన ఊరికినే రాయబడిందా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడిందా? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడింది. అందులో మనుషుల ఇన్వాల్వ్మెంటే లేదు కనుక ఆ ఫలితాన్ని మార్చే అధికారం మనకి ఏ కోసాన లేదు. చేతనైతే ఏం చేయాలి? తెలియని విషయాలను తెలుసుకొని అక్కడ పెట్టడానికి ప్రయత్నము చేయాలి. అలా పెట్టి ఏం చేయాలి? తుది ఫలితానికి మ్యాచ్ చేయాలి. ఓకేనా? లోతు నీతిమంతుడు. నెక్స్ట్, లోతు నీతిమంతుడు. ఇచ్చిందా లేదా సర్టిఫికెట్? కొత్త నిబంధన ఇచ్చిందా లేదా సర్టిఫికెట్? కానీ పాత నిబంధనలో కొన్ని విషయాలే లోతు గురించి తెలుసు. ఆయన సొదొమ గొమొర్రా కాసి చూసి దాన్ని కోరుకున్నాడు. అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళ కుమార్తెలు ఇలాగ తండ్రితో సైనించారు. కొన్ని నెగిటివ్ పిక్చర్స్ని మన మైండ్లో పెట్టుకున్నాం. సమాధానం ఏమిస్తున్నాం? ఆయన ఏమైనా నీతిమంతుడు అండి. అది ఎవరిది? ఎవరి ఆలోచన? ఆయనేమో నీతిమంతుడు ఏంటి అని అంటే తుది ఫలితానికి మ్యాచ్ అవుతుందా? మీకు ఎందుకు నేర్పించాను అనుకుంటున్నారు? ఎందుకు నేర్పించాను. తుది ఫలితానికి మనం ఏదన్నా మ్యాచ్ అవ్వాలి. ఇది మారదు. ఎవరు మార్చుకోవాలి? విషయాలు సమగ్రంగా తెలుసుకోకుండా నువ్వు తప్పుగా వెళ్ళిపోతున్నావు కనుక పూర్తిగా విషయాలను తెలుసుకో. పూర్తిగా విషయాలను తెలుసుకొని తుది ఫలితానికి మ్యాచ్ చెయ్యి. మనకి మ్యాచింగ్ రాదు, అందుకే ఏం చేస్తున్నాం? కిట్టింపు లెక్కలు చేస్తున్నాం మధ్యలో. ఈరోజు బోధలన్నీ ఏమున్నాయి? కిట్టింపే. ఎందుకంటే ఇక్కడి వరకు రారు వీళ్ళు, ఇక్కడి వరకు రారు. ఆ కిట్టింపు ఏంటనేది కిందకి వెళ్ళినప్పటికీ అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్. విశ్వాస వీరులు అంటే అటుపక్క మనకి పాత నిబంధనలు కొన్ని విషయాలే తెలుసు మనకి, అంతేనా? గిద్యోను ఏఫోదును చేసుకున్నాడు, ఏఫోదును చేసుకొని అనేకులను పక్కకు మళ్ళించాడు అన్న మాటను మనం చదువుతాం. తర్వాత యోఫ్తా వెర్రి మొక్కుబడి మొక్కుకున్నాడు, దహన బలిగా దాన్ని అర్పించాడు అన్నది. సంసోను వేశ్య దగ్గరికి వెళ్ళాడు అనగానే ఇంకా ఆయన వ్యభిచారి అన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. కానీ ఎండ్ రిజల్ట్ ఏంటి? ప్రాబ్లం ఎక్కడుంది? ఎండ్ రిజల్ట్ ఇది అయితే దానికి మ్యాచ్ చేయాల్సింది పోగా మనం ఏమంటున్నాం? కొన్ని విషయాలను తెలుసుకొని మనం ఏమవుతున్నాం? నెగిటివ్ కోణంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ నువ్వు మ్యాచ్ చేయాల్సింది దీనికి. అంటే ఇప్పుడు నీకు ఎన్ని విషయాలు తెలియాలి? చాలానే విషయాలు తెలియాలి. అది కొత్త నిబంధన చదవండి, పాత నిబంధన చదవండి, ఏదైనా చదవండి, కానీ సరిగ్గా అక్కడ మ్యాచ్ అవ్వాలి. అంటే రీజనింగ్ ఇచ్చినప్పుడు కిట్టిస్తారా? కిట్టించరే. మరి ఇక్కడ ఎందుకు కిట్టిస్తున్నారు? తుది ఫలితం ఇచ్చేసాడు, అది అందులో రాంగ్ లేదని ఎలా చూపెడతాను? నెక్స్ట్ స్లైడ్. ఏముందమ్మా? మీకు ప్రశ్న వేస్తున్నాను, ఏంటది?
ఏది రైట్ ఇందులో? కేవలం పని జరగడానికి మాత్రం విశ్వాసంతో ఉన్నారా, లేదా బ్రతుకుకాలం విశ్వాసంతో ఉన్నారా? ఏది రైటు? దేవుడు దేన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాడు? అవసరానికి విశ్వాసంతో ఉన్నది దేవుడు కన్సిడరేషన్లోకి తీసుకుంటాడా, లేదా తనతో పాటు తుది వరకు నడిచేరన్నది కన్సిడర్లోకి తీసుకుంటాడా? ఈ మాటకి మీరు వెళ్ళాలంటే ఇదిగోండి, ఈ వచ్చిన యెహెజ్కేలు గ్రంథము. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. యెహెజ్కేలు గ్రంథము. ఇక్కడ ఏముందండి పైన? నీతిమంతుడి నుండి పాపి. అంటే ఒక నీతిమంతుడు ఉన్నాడు, వాడు పాపం చేశాడు, పాపం చేస్తే ఫలితం ఏంటని ఇక్కడ ఇచ్చాడు. కిందన పాపి నుండి నీతిమంతుడు అవుతున్నాడు, పాపి నుండి నీతిమంతుడు అవుతున్నప్పుడు ఏం ఫలితమో అది ఇక్కడ ఇచ్చాడు. పైన ఏముందండి? నీతిమంతుడు పాపం చేస్తే ఆ పాత నీతిని ఏమైనా జ్ఞాపకం చేసుకుంటానన్నాడా, మొత్తం తుడిచేస్తానంటున్నాడా? నీ నీతి క్రియలేక జ్ఞాపకమునకు రావు. అదే పాపి నీతిమంతుడిగా మారుతున్నప్పుడు ఏమన్నాడు? నీ పాపాలు ఇక ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఇక నీ నీతినే నేను జ్ఞాపకము చేసుకుంటాను. అంటే మధ్యలో నీతిగా బ్రతికి చివరికి పాపంతో ముగించారనుకోండి, వాళ్ళ నీతి క్రియలు క్యాలిక్యులేట్ చేస్తాడా దేవుడు? చేస్తాడా? చేయడు కదా. మరి విశ్వాస వీరులు అని చెప్పిన తర్వాత దేవుడు దేన్ని పరిగణలోకి తీసుకున్నాడు? అప్పటి వరకు నీతిగా బ్రతికి తర్వాత పాపంలోకి వెళ్ళిపోయాడు. అదా అర్థమవుతుందా నేను చెప్తున్నది? అంటే వాళ్ళని విశ్వాస వీరుల జాబితాలో దేవుడే చేర్చాడు అన్నప్పుడు వాళ్ళు తుది వరకు ఎలా బ్రతికారు అన్నది మనకి పాయింట్ కావాలి. ఎందుకంటే రెండు రెఫరెన్స్లు ఉన్నాయి. నువ్వు పాపిగా ఉండి నీతిమంతుడు అయితే నీ పాపాలను అన్నిటికీ జ్ఞాపకం చేసుకుని అన్నాడు. అలాగే నీతిమంతుడిగా ఉండి పాపిగా మారితే పాతగా నువ్వు చేసిన నీతి కార్యాలు ఏవిటిని నేను పరిగణలోనికి తీసుకున్నాడు, నీ పాప కార్యాలే గుర్తుంటాయి. అంటే చివర్లో ఏదైతే చేస్తాడో అవే గుర్తుంటాయి, చివర్లో ఏదైతే చేస్తాడో అదే గుర్తుంటుంది. ఇప్పుడు దేవుడు నీ విశ్వాస వీరులు అని చెప్పింది చివర్లో ఉన్నదా, మధ్యలో ఉన్నదా? చూసారా? ఇంకా ఆలోచించినప్పుడు ఎలా ఆలోచించాలో చూడండి. ఒక కన్క్లూజన్కి మనము రాకూడదు. చివరి స్లైడ్ అమ్మా, లాస్ట్ స్లైడ్. హెబ్రీ పత్రిక 11:35 విశ్వాస వీరుల కోసం ఆడడం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. విశ్వాసం ఆసామాషిగా వాళ్ళది ప్రూవ్ అవ్వలేదండి, హతసాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 24:13 మన విషయంలో కూడా అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడిన. అంతం వరకు. ప్రకటన 12:11 వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తన ప్రాణంలో ప్రేమించిన వారు కారు. తుది వరకు దేవుడు కన్సిడరేషన్లోకి రావాలంటే మన జీవితపు చరమాంకం వరకు మనం ఎలాగ ఉండాలి? విశ్వాసముతో ఉండాలి. లేకపోతే ఆయన మనలను పరిగణలోనికి తీసుకోడు. ప్రకటన 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. కనుక ఇప్పుడు విశ్వాస వీరుల్లో ఉన్నది మధ్యలో ఉన్నారా? చివరి వరకు ఉన్నారా? తుది ఫలితం మారదు. మారదు. అది మార్చడానికి మన స్కోప్లో లేదు. మారేది ఏంటి? ఇప్పటి వరకు ఒక తప్పుగా అర్థం చేసుకున్నాం, ఇంకా విషయాలను తెలుసుకోవాలి. తెలుసుకున్న విషయాలను బట్టి మనం విచారణ చేసి తుది ఫలితానికి మనము దానిని మ్యాచ్ చేయాలి. అర్థమైందా? ఎలా నీతిమంతుడి లోతు అంటే అక్కడ 2-3 పాయింట్స్ తెలుసుకుంటే అది మ్యాచ్ అవ్వదు కదా. మధ్యలో విషయాలను తెలుసుకోవాలి. సారా విషయం కొన్ని విషయాలు తెలుసుకొని ఈవిడ నీతిమంతురాలు, ఈవిడ విశ్వాసరాలు కాదనంటే ఎలాగవుతుంది? ఆవిడ విశ్వాసరాలు, అది మారదు. ఇప్పుడు నువ్వు మార్చుకో. నీకు 2 విషయాలు తెలిసి ఇంకా తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయి, అవన్నిటిని పక్కన పెట్టుకో. ఇప్పుడు చదువు. ఆవిడ విశ్వాసరాలా, గుణవంతురాలా, ఏదో అనేది బయటపడుతుంది. అర్థమవుతుందా? కనుక తుది ఫలితం న్యూ టెస్టిమెంట్ ఇచ్చింది అంటే సర్టిఫికెట్, అది మార్పు చెందనిది, మనం మార్చలేనిది. కనుక దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మీరు విషయాలను ఇంకా తెలుసుకోవాల్సినవి
ఉన్నాయి అన్న విషయాన్ని గ్రహించండి. మొదట 0 to 10 నెంబర్స్ తెలియాలా వద్దా? మరి 2 ఒకటే తెలిస్తే ఇంక మిగిలింది మీరు ఆన్సర్ లాగా ఇస్తారు, ఇవ్వలేరు కదా. అంటే మొదట విషయం మనకు తెలియాలి. విషయం మనకు తెలిస్తే తుది ఫలితానికి మనము మ్యాచ్ చేయగలుగుతాం. లేకపోతే మనం ఎప్పుడు ఎందులో ఉంటాం? ఒకళ్ళు చెప్పిన అబద్ధంలోనే ఉంటాం. కనుక మీరు బైబిల్ చదివేవారు కనుక, నేర్చుకోవాలన్న ఆసక్తి మీకు ఉన్నది కనుక, న్యూ టెస్ట్మెంట్ తుది ఫలితం అయితే ఆ తుది ఫలితానికి మనము ఎలాగా మ్యాచ్ అయ్యేలాగా మన ఆలోచనలను పరిగెట్టించాలి అన్నది మన చేతిలో ఉన్నది. దేవుడు మన చేతిలో పెట్టాడు. అది యెహోవా ధర్మశాస్త్రం అలా చదువుకోవాలట. పరిశీలనగా చదివితేనే కానీ అది అర్థం కాదు. పైపైన చదివితే అర్థం వద్దా? పరిశీలనగా చదవాలా? పైపైన చదివితే ఏమీ అర్థం కాదు. పరిశీలన కావాలి. ఆ పరిశీలనలోనే మనకు మరుగుగా ఉన్న సత్యాలు బయటికి వస్తాయి. అప్పుడు మీరు తుది ఫలితానికి దానిని సమము చేయగలుగుతారు.